ఇది ఒక జస్ట్ రియల్ ఇన్సిడెంట్ అనమాట. నిన్ననే జరిగింది నాకు. నేను యాక్చువల్ గా ఏం చేసినా మా అబ్బాయి నాకు మంచూరియన్ నూడిల్స్ కావాలి మమ్మీ అని పెద్దోడే చూస్తాను పెద్దోడే కానీ చిన్న పిల్లలాగా ఏడుస్తాడు. నూడిల్స్ కావాలంటే సరే నూడిల్స్ షాప్ కి వెళ్ళిన. నూడిల్స్ షాప్ వెళ్ళిందా వాడు మంచిగా చేసి నూడిల్స్ ప్యాక్ చేసిండు. ప్యాక్ చేసిన తర్వాత నేను ఏం చేసినా ఫోన్ మర్చిపోయినా. నా ఫోన్ ఏదైతే ఉంటుందో సెల్ ఫోన్ మర్చిపోయేసరికి ఎట్లా పే చేయాలా నాకు కొంచెం నీ ఫోన్ ఇస్తే మా బాబు ఇంట్లో ఇంకోటి ఉన్నాడు ఆడికి ఫోన్ చేస్తా నేను ఫోన్ పే చేసేస్తాడంటే అమ్మ ఇదైతే అమ్మా ఇదైతే అసలు నక్కలేదు అన్నాడు. ఇక నాకు మస్తు కోపం వచ్చింది. అరే ఫోన్ ఏరా బై నాకు నీ ఫోన్ ఇస్తే నాకు కాల్ చేస్తాం మా బాబుకి చేసి చెప్తారా నాయన అంటే కూడా ఫోన్ ఇస్తలేడు. సరే ఆలోచించిన సరే ఒక పక్కన ఇంకొకరు ఉన్నారన్నమాట. పాపం బాబు ప్లీజ్ కొంచెం ఫోన్ కాల్ చేయవా ఇంటికి ఈ నంబర్ పలానా నంబర్ అంటే పాపం కాల్ చేసిండు. మా ఇంట్లో ఏం చేసిండు తెలుసా ఏదైనా కాల్ వస్తే హలో ఎవరు చూడ ఇట్లా బెదిరిస్తారు అనమాట. కొత్త కాల్ నెంబర్ వస్తే వాళ్ళు లేపరు ఇట్లా బెదిరించారు. ఆ అబ్బాయి పెట్టేసి ఎవరో కొత్త వాళ్ళండి అంటే అవునా ఓకే సార్ అని సేమ్ చేసిన. నేను ఇక మనకి కుదిరేటట్లేదు మన ఫోన్ తీసుకోవడం మనం ఇంటికి వెళ్ళాలి తప్పదు. ఇక ఏం చేస్తాము అనేసి మళ్ళా బండెక్కి తిన్నగా ఇంటికి వచ్చి మళ్ళీ ఫోన్ తీసుకొని ఫోన్ పే చేసి ఆ పార్సల్ నూడిల్స్ ఎట్లయిపోయింది తెలుసా వచ్చింది మాకు. ఇంటికి వచ్చినాక తిన్నాక వేస్ట్ అనిపించింది. అట్లా అయిపోయింది నిన్న. అందుకే ఫోన్ మన దగ్గరనే పెట్టుకోవాలి. మర్చిపోయినారనుకో ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. అస్సలు మీరు ఫోన్ బయటికి వెళ్ళేటప్పుడు మర్చిపోకండి. బాయ్.